లడ్డూ ప్రసాదం అనగానే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధి కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంది. ఎందుకంటే హిందువులు పవిత్ర క్షేత్రాల్లో దొరికే లడ్డూలు అన్నిటికన్నా తిరుమల లడ్డూ రుచి ప్రాముఖ్యతే వేరు. తిరుమల క్షేత్రానికి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా లడ్డూ ప్రసాదం కొనుగోలు చేస్తారు. ప్రసాదం పంచి పెడితే మరింత పుణ్యమని భారీగా కొనుగోలు చేసి మరీ తీసుకెళ్తారు. స్వామివారి భక్తులు తిరుమల లడ్డూ రుచి సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకి ఉండదు. అంతెందుకు, ఎవరైనా తిరుమల వెళ్ళొచ్చామని చెప్పగానే ముందుగా అసలు దర్శనం ఎలా అయింది అని అడగకుండానే ముందుగానే మనలో చాలామంది ఏమంటాం, లడ్డూ ఏది అని అడుగుతాం. దర్శనం ఎలా జరిగింది అనే మాట కంటే మనం ముందుగా లడ్డూ ఏది అనే అడుగుతూ ఉంటాం. అంతలా వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మనకు చేరువైంది. అలాంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణలతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లడ్డూ కల్తీ అంటే అది ముమ్మాటికి మన భక్తికి మన విశ్వాసాలకు చేసిన ద్రోహమే. ఆ పాపం చేసింది ఎవరైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. అలానే గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో నిజాలను నిక్కు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. ఇక సిట్ విచారణ చేసి నివేదిక ఇచ్చింది. తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదికలో స్పష్టమైందని, లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదని కూటమి ప్రభుత్వమే తమపై బురద జల్లేందుకు ఆరోపణలు చేసిందని వైసీపీ అంటుంది. ఇక లడ్డూ తయారీలో అడుగడుగునా మోసం జరిగిందని, నెయ్యి సువాసన వచ్చేలా కెమికల్స్ కలిపారని సిట్ నివేదికలో ఉందని కూటమి ప్రభుత్వం అంటుంది. ఎవరి వాదన ఎలా ఉన్నా గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేవుడా ఇదెక్కడ ఘోరమని కలత చెందని భక్తుడు లేడు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సిబిఐ సిట్ నివేదికపై ఏకసభ్య కమిషన్ ద్వారా అధ్యయనం జరుగుతుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఇక విచారణను 45 రోజులు పూర్తి చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నెయ్యి నాణ్యత, సరఫరా ప్రక్రియ, టెండర్ విధానం, అలా జరిగే లోటుపాట్లపై కమిటీ సమగ్రంగా పరిశీలించనుంది. ముఖ్యంగా టెండర్ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరిగాయి, నాణ్యత తనిఖీలలో అసలు ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా, ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయనుంది. కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంలో అసలు నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లడ్డూ కల్తీ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, బాధ్యులు గుర్తించడమే లక్ష్యంగా ఈ కమిషన్ పనిచేయనుంది. ఇక కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పారదర్శక విచారణ జరిగి దోషులను కఠినంగా శిక్షించాలని శ్రీనివాసుడు భక్తులు కోరుకుంటున్నారు. ఇదే విషయం గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి నానాజీ శృంగవరపుకోట నుంచి లైవ్లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ నానాజీ. నానాజీ చెప్పండి, అంటే నిజంగా ఇక్కడ జరిగేది కల్తీ అనే మాట ప్రతిసారి వింటున్నాం, అలాగే సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి, దాని గురించి మీరు ఏమంటారు? కల్తీ అన్నది వాస్తవం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అవును, చాలా ఉపయోగకరం ఉంది. ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీలో క్యూఆర్ ట్రాకింగ్, బ్యాచ్ కోడింగ్, డిజిటల్ టెస్టింగ్ లాంటివి వాడుతున్నారు. అదే విధంగా ప్రసాద తయారీ కూడా టెక్నాలజీ వాడితే ఇంకొంచెం మంచిదని అందరి అభిప్రాయం కూడా. ఎక్కడి నుండి వచ్చిందో తెలిస్తే వెంటనే తెలుస్తుంది. ల్యాబ్ రిపోర్ట్ కూడా డిజిటల్ సేవ్ అవుతుంది. ఇలా చేస్తే భవిష్యత్తులో ఎలాంటి అనుమానం వచ్చి వెంటనే క్లియర్ చేయవచ్చు అన్నది ప్రజాభిప్రాయం. అలాగే సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వింటున్నాం మనం. కల్తీ జరిగిందంటున్నారు, కల్తీ జరగట్లేదంటున్నారు. బట్ ప్రజలకైతే ఒక అభిప్రాయం అనేది ఏర్పడింది. తిరుమల లడ్డూపై ఒకప్పుడు ఉన్న భక్తి దగ్గర వాళ్ళు ఒక ఫుల్ స్టాప్ అనేది తీసుకొని తినొచ్చా తినకూడదా, నిజంగా కల్తీ జరిగిందా అనే అంశాలు వస్తున్నాయి. దాని గురించి మీరేమంటారు? వాస్తవంగా అయితే ఎవరికి ఇది నిజ నిర్ధారణ తెలియక చాలా అయోమయంగా ఉన్నారు గగన. ఇది ఏంటి అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా కానీ ఒకప్పుడు దానికి ఇప్పుడున్న ప్రత్యేక లడ్డూ ప్రాధాన్యత చాలా వరకు తగ్గిందని అనుకుంటున్నాం గగన. ఎస్ నానాజీ, అదేవిధంగా 45 రోజుల్లో ఏకసభ్య కమిటీ ఖచ్చితంగా ఏదైతే ఉందో, అంటే ఇప్పటి వరకు ఒక ప్రశ్న అయితే లేవనెత్తుతుంది, కల్తీ జరిగిందా లేదా అనే విషయం గురించి. నివేదిక 45 రోజుల్లో ఇవ్వాలని చెప్పేసి ఒక లైన్ అనేది పెట్టింది. దాని గురించి మీరేమంటారు?
వాస్తవానికి ఇవి వెంటనే తేలాల్సిన విషయాలు కాగనా, ఎందుకంటే ఇది ఎందుకు అలా జాప్యం జరుగుతున్నది అన్నది ఎవరికి తెలియడం లేదు. ఒక క్లారిటీ అన్నది జనాల్లో ఖచ్చితంగా రావటం లేదు. ఎస్ నానాజీ, ఇది అసలు వస్తే తప్పు ఎంత బేగా క్లియర్ అయితే జనాలు కూడా అంత దీనిగా ఇబ్బందిగా ఫీల్ అయ్యే విషయాన్ని కొంచెం భక్తితో ఉండి ఈ విషయాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తారని వాళ్ళ కోరిక. ఎస్ నానాజీ, అసలు తప్పు జరిగిందా, తప్పు ఎక్కడ జరిగింది అనే విషయం పైన దర్యాప్తు అనేది ఇంకా చాలా లేట్ అవుతుంది. అయితే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా అంటే కల్తీ జరిగిందా లేదా అనేది ఇంకా ప్రజలకు క్లారిటీగా తెలియడం కోసం ఈ 45 days నివేదిక ఇవ్వాలని చెప్పారు. అలాగే విశ్వాసాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న తిరుపతి లడ్డూకి ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ ఎదురవటాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఇది వాస్తవంగా అయితే ఎంతో భక్తుల మనోభావాన్ని దెబ్బతీసేటట్టే జరిగింది. అక్కడ ఏం జరిగింది అన్నది వాస్తవం అన్నది తెలియకపోవచ్చు, కానీ ఇక్కడ జరిగిన విషయాన్ని ప్రజల పరిగణలోకి తీసుకొని అసలు ఏం జరుగుతుంది అనే ఆలోచనలో ఉన్నారు తప్ప వాళ్ళకి ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. మామూలుగా నిర్దేశించిన 45 days లో ఇది క్లారిటీ అనేది వస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కాకుండా వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళే ఈ విషయంలో కొంచెం క్లారిటీగా ఉంటారన్నది మన అభిప్రాయం. ఎస్ నానాజీ, అదే విధంగా పవిత్ర క్షేత్రాల్లో దొరికే లడ్డూలు అన్నిటికన్నా తిరుపతి కంటూ ఒక ప్రత్యేకత ఉంది. అలాంటి ప్రత్యేకత ఉన్న లడ్డూకి ఇన్ని క్వశ్చన్ మార్క్స్ యాడ్ అవటం, ఇన్ని విధాలుగా రకరకాల దోవరిలో వెళ్ళటం, వీటి గురించి మీరు ఏమనంటారు అసలు? గగన, ఇది ఎంతో మంది భక్తులకి తిరుమల అంటే ఎంతో ప్రత్యక్షమైన పుణ్యక్షేత్రంగా భావించే భక్తులు ఇలా జరగటాన్ని చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ ఏం జరిగింది అన్నది వాస్తవం పక్కన పెడితే ఎంతో వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పోల్చి ఆ వ్యక్తులకి అందించే ఈ ప్రసాదం విషయంలో ఇలాంటిది చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. ఇందులో వాస్తవం ఎంతో అవాస్తవం ఎంతో అన్నది తేలాల్సి ఉన్నది, కానీ భక్తులు మాత్రం అయోమయంలో పడిన పరిస్థితి వచ్చింది అనమాట. ఈ విషయంలో ఒక క్లారిటీ రావటం లేదు ఇప్పటికీ. కానీ ఈ చెప్పిన 45 days లో కానీ ఇది ఒక క్లారిటీ ఇవ్వగలిగితే ఇది ఒక మంచి శుభపరిణామనే మనం అందరం. భక్తులు అయితే చాలా మంది మన భక్తికి మన విశ్వాసాలకి చేసిన ద్రోహమే అనిపిస్తుంది అని అంటున్నారు. అంటే చాలా మంది ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ లోనే ఉన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? ఎందుకు అంటే సామాన్య భక్తులే కాదు, ఎవరైనా కూడా ఆ తండ్రి దగ్గర ఎంతో భక్తి శ్రద్ధలతో వెళ్ళి ఈ ప్రసాద విషయంలో ఇలాంటి కలయికలు అన్నది ఉంటే అది వాస్తవంగా అది జరిగిందో జరగలేదో పక్కన పెడితే ఇలాగా జంతువుల కొవ్వు వాడారు ఇవన్నీ అంటప్పటికి ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే భక్తులకి ఇలా జరిగింది అనేటప్పటికి అది చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు కదా. ఎస్ రైట్ నానాజీ, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel